అది 1988 ఏప్రిల్ 16 టునీషియా దేశంలో రాజధాని టునీస్లోకి మారువేషంలో కొంతమంది సైనికులు చొరబడ్డారు. వీరు ఎవరో కాదు, ఇజ్రాయెల్లోని ఒక స్పెషల్ టీం. వీరు ఒక ప్రత్యేకమైన మిషన్ కోసం ఈ దేశానికి వచ్చారు. కొన్ని నిమిషాల తర్వాత ఈ స్పెషల్ టీం ఒక ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లోని వ్యక్తిని చంపేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇజ్రాయెల్ 20 ఏళ్లుగా వెతుకుతున్న వ్యక్తి, ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ వాంటెడ్. అతనే ఖలీల్ అల్ వజీర్. ఇతన్ని అబూ అని కూడా ఎక్కువగా పిలుస్తారు. ఈ వ్యక్తి ఇజ్రాయెల్లో జరిగిన చాలా దాడులకు మాస్టర్ మైండ్. ఎన్నో ఏళ్ళుగా ఇజ్రాయెల్ ఇతన్ని వెతుకుతుంది. ఎన్నోసార్లు దాదాపు ఇతన్ని అంతం చేసింది. బట్ అన్నిసార్లు అబూ తప్పించుకున్నాడు. ఈ ఆపరేషన్ నిజానికి ఒక హాలీవుడ్ మూవీ స్టోరీ లాగా ఉంటుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అది మార్చి 7, 1988 అర్ధరాత్రి దాదాపు 2 గంటల సమయంలో ఇజ్రాయెల్ ఈజిప్ట్ బార్డర్లో నుండి ముగ్గురు తీవ్రవాదులు రహస్యంగా ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. వీరు రహస్యంగా నడుచుకుంటూ ఇజ్రాయెల్లోకి వచ్చేసి ఒక కార్ని హైజాక్ చేశారు. ఈ తీవ్రవాదులు రహస్యంగా రావడంతో ఇజ్రాయెల్ ఆర్మీకి ఈ విషయం తెలియలేదు. ఈ ముగ్గురు ఆ హైజాక్ చేసిన కారులో ఎక్కడికో వేగంగా వెళ్తున్నారు. కొన్ని గంటల తర్వాత ఈ విషయం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి తెలిసింది. దీంతో వెంటనే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆ కార్ని కనిపెట్టే పనిలో పడింది. సరిగ్గా 1 గంట తర్వాత ఈ కార్ని కనిపెట్టారు. ఈ కార్ ఇజ్రాయెల్లోని కీలక ప్రదేశానికి వెళ్తుంది. ఈ కారు వెళ్తుంది డెమోనా న్యూక్లియర్ ఫెసిలిటీ వైపు. ఈ డెమోనా న్యూక్లియర్ ఫెసిలిటీ ఇజ్రాయెల్ మిలిటరీకి చాలా ఇంపార్టెంట్ సైట్. దీంతో తీవ్రవాదులు ఈ న్యూక్లియర్ సైట్పై దాడి చేయబోతున్నారని ఇజ్రాయెల్ ఆఫీసర్స్కి అర్థమైంది. దీంతో ఆ తీవ్రవాదులను ఆపడానికి ఇజ్రాయెల్ ఆర్మీ వెహికల్స్ బయలుదేరాయి. ఆర్మీ వెహికల్స్ ఆ కారు దగ్గరికి చేరుకోవడంతో ఆ తీవ్రవాదులు పక్కనే వెళ్తున్న బస్ని హైజాక్ చేశారు. ఆర్మీ ఆ బస్ దగ్గరికి వెళ్ళి ఆ హైజాకర్స్ని అంతం చేసే లోపే బస్సులో ఉన్న 3 సివిలియన్స్ని చంపేశారు. ఈ చనిపోయిన సివిలియన్స్ అందరూ మహిళలే. ఈ సంఘటన ఇజ్రాయెల్లో సంచలనం సృష్టించింది. ఇజ్రాయెల్ బార్డర్స్లో ఉన్న భద్రతా వైఫల్యాలను కూడా చాలా మంది విమర్శించారు. ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కాదు, అబూ. ఇతనే ఈ దాడి యొక్క మాస్టర్ మైండ్. అదే సమయంలో వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలు మెల్లగా హింసాత్మకంగా కూడా మారాయి. ఇజ్రాయెల్ సైనికులపై రాళ్లతో దాడులు చేశారు పాలస్తీనియన్స్. అంతేకాదు ఎక్కడికక్కడ మంటలు కూడా అంటించారు. ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో చేస్తున్న పనులకు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు ఆగ్రహం చెందారు. దీంతో ఈ నిరసనల వల్ల ఇజ్రాయెల్ ప్రభుత్వమే ఇరకాటంలో పడింది. ఇజ్రాయెల్ ఈ నిరసనలు వెనుకున్నది ఎవరో కనిపెట్టే పనిలో ఉంది. ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ యొక్క సమాచారం మేరకు ఈ నిరసనల వెనుక ఉన్నది కూడా అబూనే. దీంతో ఇతను మళ్ళీ ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి వచ్చేశాడు. ఎన్నో ఏళ్ళుగా ఇతను ఇజ్రాయెల్కి పెద్ద టార్గెట్. బట్ ఇతను ఏం చేయలేకపోయింది ఇజ్రాయెల్. ఇతను పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్లో మిలిటరీ చీఫ్, అలాగే ఆ ఆర్గనైజేషన్లో నెంబర్ 2 వ్యక్తి. ఇతను ఇజ్రాయెల్లో ఎన్నో దాడులు చేయించాడు. ఇజ్రాయెల్కి ఇతను ఒక కరుడుగట్టిన తీవ్రవాది, కానీ పాలెస్టైన్కి ఇతను ఒక విప్లవకారుడు. ఇజ్రాయెల్ ఇతన్ని అతిపెద్ద ప్రమాదంగా భావించింది. దీంతో ఇతన్ని అంతం చేయడానికి ఇజ్రాయెల్ ఎన్నోసార్లు ప్రయత్నించింది. బట్ ఈ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. కానీ మళ్ళీ ఈ బస్సు దాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. నిజానికి అబూ నుండి ప్రమాదం ఈ దాడులకు మించి అని ఇజ్రాయెల్ భావించింది. ఇజ్రాయెల్లో నిరసనలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఇంటర్నేషనల్గా కూడా ఇజ్రాయెల్కి చెడ్డ పేరు తెస్తుంది ఈ నిరసనలు. దీంతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ మళ్ళీ కళ్ళు తెరిచింది. అబూనే ఈ నిరసనలను నడిపిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అతన్ని వీలైనంత త్వరగా అంతం చేయాలని నిర్ణయం తీసుకుంది ఇజ్రాయెల్. ఈ పనిని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాక్ రబీన్కి అప్పగించారు. అబూ ఎక్కడున్నా అంతం చేయాలని రబీన్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అబూ ఎక్కడున్నాడో కనిపెట్టే పనిలో మోసాద్ పడింది. మోసాద్ తనదైన స్టైల్లో పనిచేసి అబూ నార్త్ ఆఫ్రికాలోని టునీసియా దేశం రాజధాని టునీస్లో ఉంటున్నాడని కనిపెట్టింది. బట్ ఈ టునీసియా ఇజ్రాయెల్ నుండి చాలా దూరంలో ఉన్న దేశం. ఏషియాలో మోసాద్కి ఏజెంట్స్ ఎక్కువగా ఉంటారు, బట్ ఆఫ్రికాలో ఎక్కువ మోసాద్ ఏజెంట్స్ ఉండరు. టునీషియా ఇజ్రాయెల్ నుండి 1500 మైళ్ళ దూరంలో ఉంటుంది. టునీషియా సిటీ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి కొత్త హెడ్ క్వార్టర్ అయింది. అబూ అలాగే కొంతమంది కీలక PLO లీడర్స్ ఈ టునీస్ సిటీలో సీకి దగ్గరలో విలాస్లో ఉంటున్నారు. ఇది టునీస్లో రద్దీ తక్కువ ఉండే ప్రదేశం. ఇజ్రాయెల్ నుండి ఎంతో దూరంలో ఉండడంతో అబూ అక్కడికి ఇజ్రాయెల్ రాలేదని అనుకున్నాడు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఈ మారుమూల దేశంలో ఉన్న తనని కనిపెట్టలేదని అనుకున్నాడు. బట్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అతన్ని కనిపెట్టింది. దీంతో మోసాద్ ఏజెంట్స్ టునీసియా ఎంటర్ అయ్యారు. అప్పటి నుండి అబూ తనకు తెలియకుండానే ఇజ్రాయెల్ యొక్క నిఘాలో ఉన్నాడు. మోసాద్ ఏజెంట్స్ అతన్ని సీక్రెట్గా ఫాలో అయ్యి అతని విల్లాని కనిపెట్టారు. దీంతో అప్పటి నుండి అబూ ఇంటి చుట్టూ కూడా మోసాద్ నిఘా మొదలైంది. అబూ ఇంటి చుట్టూనే కాదు, అబూ ఇంట్లో కూడా మోసాద్ నిఘా మొదలైంది. అబూ ఇంటి చుట్టూ కొన్ని ఇళ్లను మోసాద్ ఏజెంట్స్ రెంట్కి తీసుకొని 24 గంటలు అబూని గమనించడం మొదలుపెట్టారు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చాక రబీన్ అబూని చంపడానికి ప్లాన్ సిద్ధం చేయమని మోసాద్కి ఆర్డర్ చేశాడు. దీంతో మోసాద్ వెంటనే ప్లాన్స్ రెడీ చేసింది. మోసాద్ 4 రకాల ఆపరేషన్స్ ప్లాన్ చేసింది.
అబూ కారు ఎక్కేటప్పుడు కాల్ చేయాలని ఒక ప్లాన్, ఆ తర్వాత కారులో బాంబు పెట్టాలని మరొక ప్లాన్, అబూ ఫుడ్లో విషం కలపాలని, అలాగే విల్లాపై వైమానిక దాడులు చేయాలని, ఇలా 4 రకాల ప్లాన్స్ మోసాద్ చేసింది. బట్ డిఫెన్స్ మినిస్టర్ రబీన్ ఈ ప్లాన్స్ అన్నిటినీ రిజెక్ట్ చేశాడు. ఈ ప్లాన్స్ చేయడం అంత ఈజీ కాదు, పైగా ఇవి అంత యాక్యురేట్ కాదు. ఆపరేషన్కి 50-50 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. బట్ రబీన్ ఆలోచన ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా అబూని అంతం చేయాలి. ఇది వేరే దేశంలో చేస్తున్న ఆపరేషన్ కాబట్టి 50-50 ఛాన్స్ ఉన్న ప్లాన్స్ వద్దని రబీన్ అనుకున్నాడు. దీంతో మోసాద్ మరొక ప్లాన్ చేసింది, అదే అబూని అతని ఇంట్లోనే చంపేయాలని. ఆపరేషన్ ఏమాత్రం ఫెయిల్ అయ్యే అవకాశం లేకుండా అబూని డైరెక్ట్గా ఎదురుగా నిలబడి కాల్ చేయాలని మోసాద్ ప్లాన్ చేసింది. బట్ ఇజ్రాయెల్ నుండి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబూ ఇంట్లో ఈ ఆపరేషన్ చేయడం అంత ఈజీ పని కాదు. దీంతో ఆపరేషన్ చేయలేమని మోసాద్ చేతులు ఎత్తేసింది. మోసాద్ ఎన్నో కఠినమైన ఆపరేషన్స్ చేసింది, బట్ ఇది అంతకు మించి కష్టమైంది. దీంతో డిఫెన్స్ మినిస్టర్ రబీన్ మరొక టీంని కాంటాక్ట్ అయ్యాడు. ఈ టీం ఎవరో కాదు, అత్యంత కష్టమైన ఆపరేషన్స్ చేయడానికి ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్న స్పెషల్ యూనిట్, అదే సైరత్ మత్కల్ యూనిట్. ఈ పేరు చెప్తేనే ఇజ్రాయెల్ శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. అంత శక్తివంతమైనది ఈ యూనిట్. ఈ యూనిట్లో సైనికులకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. వీరు వేటాడి చంపడంలో ఎక్స్పర్ట్స్. ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి ఆపరేషన్ చేయాలన్నా వీరు ఈజీగా చేసి అవతల పడేస్తారు. అంత భయంకరమైనది ఈ యూనిట్. ఈ యూనిట్ చేసిన ఆపరేషన్స్లో పాపులర్వి ఆపరేషన్ థండర్ బోల్ట్, అలాగే ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్. ఈ 2 ఆపరేషన్స్ని మోసాద్ ప్లాన్ చేసింది. అలాగే ఈ సైరత్ మట్కల్ యూనిట్ ఆపరేషన్ని కంప్లీట్ చేసింది. ఈ 2 ఆపరేషన్స్కి సంబంధించిన వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దయచేసి చూడకపోతే ఆ వీడియోస్ను కూడా చూడటానికి ట్రై చేయండి. ఈ సైరత్ మట్కల్ యూనిట్లోని సైనికులు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. అంత ధైర్యవంతులు ఈ యూనిట్లోని సైనికులు. అత్యంత కఠిన పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి అని ఈ సైనికులకు ట్రైనింగ్ ఇస్తారు. మోసాద్కి కూడా సాధ్యం కాని అసాధారణ ఆపరేషన్ చేయడానికి ఈ యూనిట్ పనిచేస్తుంది. వీరు చేసే ఆపరేషన్ స్టైల్ కూడా అసాధారణంగానే ఉంటుంది. కళ్ళు మూసి తెరిసేలోపే ఈ సైనికులు కాల్చి పడేస్తారు. వీరంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆపరేషన్ చేస్తారు. 1976లో జరిగిన ఆపరేషన్ థండర్ బోల్ట్ వల్ల ఈ యూనిట్ ఎలా ఆపరేట్ చేస్తుందో అందరికీ అర్థమైంది. 1976 జూలై 7న ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139ని కొంతమంది PLA మెంబర్స్ హైజాక్ చేశారు. ఈ ఫ్లైట్లో చాలామంది ఇజ్రాయెల్కి చెందిన ప్రయాణికులు యూదులున్నారు. హైజాకర్స్ ఇజ్రాయెల్ ప్యాసింజర్స్ని రిలీజ్ చేయడానికి ఇజ్రాయెల్ ముందు జైళ్లలో ఉన్న చాలా మంది PLA మెంబర్స్ని విడిచిపెట్టాలని, అలాగే పెద్ద మొత్తంలో డబ్బు కావాలని డిమాండ్స్ ఉంచారు. ఈ ప్లేన్ని హైజాకర్స్ ఉగాండా తీసుకెళ్లి ప్లేన్ని ప్యాసింజర్స్ని ఉగాండాలోని ఎంటెబే ఎయిర్పోర్ట్లో వచ్చారు. అప్పటి ఉగాండా ప్రెసిడెంట్ ఇదీ అమీన్ ఈ హైజాకర్స్కి మద్దతుగా నిలిచాడు. ఇదీ అమీన్ ఎలాంటి వాడో ప్రపంచమంతా తెలుసు. తను ఒక భయంకరమైన మనిషి. దీంతో హైజాకర్స్ ఇజ్రాయెల్ని తక్కువ అంచనా వేశారు. ఇజ్రాయెల్ ప్యాసింజర్స్ కోసం పెట్టిన డిమాండ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తుందని అనుకున్నారు. బట్ ఇజ్రాయెల్ ఆ పని చేయలేదు. ఇజ్రాయెల్ మోసాద్కి అలాగే సైరత్ మట్కల్ యూనిట్కి పని పెట్టింది. ప్యాసింజర్స్ని ఉగాండాలోని ఎంటెబే ఎయిర్పోర్ట్లో ఉంచారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేసి ప్యాసింజర్స్ని తిరిగి వెనక్కు తీసుకొచ్చింది ఈ సైరత్ మట్కల్ యూనిట్. ఈ ఆపరేషన్కి కమాండర్ యోనతాన్ నెతన్యాహు. ఇతను బెంజమిన్ నెతన్యాహు యొక్క బ్రదర్. ఇది చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్టేజ్ రెస్క్యూ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ఒక యాక్షన్ డ్రామా సినిమాలాగా ఉంటుంది. దీంతో అబూని అంతం చేయాలంటే ఈ యొక్క సైరత్ మట్కల్ యూనిట్ వల్లే సాధ్యమని ఇస్సాక్ రబీన్ అనుకున్నాడు. దీంతో వెంటనే యూనిట్ కమాండర్కి ఫోన్ చేశాడు. ఇతనే ఎహూద్ బరక్. ఇతనే ఆపరేషన్ ఎంటబేని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి. దీంతో ఈ ఆపరేషన్ చేయడానికి ఎహూద్ సరిపోతాడని రబీన్ భావించాడు. దీంతో బరాక్కి ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశాడు. అబూని ఇంట్లోనే అంతం చేయడానికి ఒక ప్లాన్ రెడీ చేయమని డిఫెన్స్ మినిస్టర్ రబీన్ కమాండర్ యహూద్ బరక్కి ఆర్డర్ చేశాడు. ఇదే ఆపరేషన్ షో ఆఫ్ ఫోర్స్. ఇది సైరత్ మట్కల్ యూనిట్ చేసిన అత్యంత కీలకమైన, కష్టమైన, భయంకరమైన ఆపరేషన్. ఏంటి ఆపరేషన్ తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో.